రాజ్యాధికారం అన్నటువంటిది చాలా కీలకం. ఎప్పుడైనా సరే ఆ అధికారం చుట్టూ రాజకీయం నడుస్తుంది. అది ఇదివరకటి రోజుల్లో అయితే అవతల వాళ్ళని బ్రతకనిచ్చే ప్రజాస్వామ్యం. ఇప్పుడు ఆ ప్రజాస్వామ్యాలని ఒప్పుకోనంతటి వైముఖ్యం లేదంటే అసహ్యకరమైనటువంటి రాజకీయాలు ప్రస్తుతం దేశమంతా నడుస్తున్నాయి, వివిధ రాష్ట్రాల్లో నడుస్తున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ తరపున గెలిచినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అటు జంప్ అయిపోయారు. చాలా చోట్ల మున్సిపాలిటీలు చూసాం కదా, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు వీళ్ళందరూ అటు కావడం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి పరిస్థితి రాబోతోందా? ప్రస్తుతం వినబడుతున్న సంకేతం అయితే ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అంటే ఇక్కడ లీడర్ని బట్టి ఉంటుంది. ఓటమి తర్వాత స్టేట్మెంట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి కింద ఉన్నటువంటి నాయకులతో కాంటాక్ట్ అన్నటువంటిది ఇద్దరి మధ్యన కలుపుతున్నట్టుగా అనిపించట్లేదు. నెక్స్ట్ ఇంకోటి, తన చుట్టూ ఉన్నటువంటి సమస్య భవిష్యత్తులో పక్కన చంద్రబాబుకి అక్కడ జాతీయ స్థాయిలో వచ్చినటువంటి మంచి గుర్తింపు, అంతర్జాతీయంగా కూడా గుర్తింపు వచ్చినటువంటి సిచ్యుయేషను, కింగ్ మేకర్ కావడం, ఈ పరిణామాల్లో పార్టీ సర్వైవల్ అన్నటువంటిది ఏంటి అని భయపడే వాళ్ళకి ఒక ఊతం ఇవ్వాలా, భరోసా ఇవ్వాలి. అలాంటి సెకండ్ లీడర్షిప్ పార్టీలో ఇప్పుడు లేదు. ఎవరు పార్టీ నడిపించాలా? ఇప్పుడు అందరూ ఓడిపోయిన వాళ్ళందరూ ఒక చోట కూర్చోవాలా, మాట్లాడుకోవాలా, ఆలోచించుకోవాలి. అట్లాగే నెక్స్ట్ స్టెప్ ఏంటి? ప్రతి మున్సిపాలిటీ వాళ్ళే ఉన్నారు, ప్రతి కార్పొరేషన్ వాళ్ళే ఉన్నారు, ప్రతి జిల్లా పరిషత్ వాళ్ళే ఉన్నారు. వీళ్ళందరితో కూర్చోబెట్టుకోవడం, వాళ్ళతో మాట్లాడటం ఇప్పటికన్నా చేయాలి. అదేం చేయట్లేదు. దీంతో తెలుగుదేశం ఆ కాన్సెప్ట్ మీద కన్నేసింది. తెలుగుదేశం జనసేన వాళ్ళు ఇప్పటికే మాట్లాడుతున్నారు. కార్పొరేటర్లు అంటే ఇంకా 5 ఏళ్ళు గవర్నమెంట్ మాదే ఉంటుంది, ఈవెన్ ఎలక్షన్ జరగాలన్నా 3 ఏళ్ళు ఉండదు. ఈ స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికలు కొన్ని 2 ఏళ్లలోనే జరగబోతున్నాయి. క్రిందసారి కరోనా కారణంగా కొంత లేట్ అవ్వడం మూలంగా ఇంకొక 2 ఏళ్లలో జరుగుతాయి. అప్పుడు మీ భవిష్యత్తు, అప్పుడు ఎట్లయితే అధికారంలో ఉన్న వాళ్ళు గెలిపించారో ఇక్కడ కూడా గెలిపిస్తారు, కాబట్టి ఇప్పుడే ఇటు వచ్చేసేయండి అన్నటువంటి చర్చ. అదే జరిగితే ఇప్పుడు తెలంగాణలో మొన్న ఎట్లయితే మున్సిపాలిటీలు ఇవన్నీ కాంగ్రెస్ వశమవుతూ వచ్చినాయో, దాదాపుగా సగానికి పైగా వస్తున్నాయి. అట్లా ఇక్కడ అట్లాంటి పరిస్థితి రాబోతుందా? ఇప్పటికే ఆ చర్చలు అయితే ఆరంభమై రాబోయే రోజుల్లో పెను మార్పులు చోటు చేసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు.